ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందులోని పద్యాల గురించి తెలుసుకుంటున్నాం. సాయిరామ్. మొట్టమొదటిగా 135 పద్యం తెలుసుకుందాం. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండువు మాయించున్ అగాలి ఇట్టి మతి మరిగలడే. వాయించును వీణం ఎప్పుడన్ ఎల్లప్పుడు మ్రోగించును ముకుంద హరి యొక్క గీతములు పాటలు జగములు లోకాల కు చేయించున్ కలుగజేయును చెవులకు పండుగ మాయము చేయును అగాళిన్ పాపములను ఇటువంటి మతి బుద్ధిమంతుడు మరి ఒకడు కలడే ఉన్నాడా. భావము: నారద మహర్షి సర్వదా మహతి విపంచి వాయిస్తూ ముకుంద గీతాలు మ్రోగిస్తూ సకల జగత్తులకు వినుల విందు చేస్తూ లోకుల పాప సమూహాలను మాయిస్తూ సంచరించే మేటి భక్తుడు. ఆయనే సాటి. తర్వాత 136 పద్యం తెలుసుకుంటున్నాం. అని నారదు కొనియాడిన సూతుని చూచి నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాధరాయుడిని ఏమి చేసే అని సౌనకుడిని అడిగిన సూతుండిట్లని: బ్రహ్మ దైవత్వ అయిన సరస్వతి పడమటి తీరంబున ఋషులకు సత్రకర్మ వర్ధనంబై బదరీ తరుషణ మండితంబై శమ్యాప్రాసంబనం ప్రచందంబకు ఆశ్రమంబు గల అందు జలంబుల వాచి కూర్చుండి వ్యాసుండు తన మందిరంబును చేసుకొని భక్తియుక్తంబైన చిత్తంబునం పరిపూర్ణములైన ఈశ్వరంగాంచి ఈశ్వరాధీన మాయావృతంబైన జీవుని సంసారమును గని జీవుండు మాయ చేత మోహితుండై గుణ వ్యతిరిక్తుండయ్యు మాయ సంగతిని తాను త్రిగుణాత్మగుండని అభిమానించుచు త్రిగుణత్వాభిమానంబునన్ కర్తయు భోక్తయు అను అనర్థంబునందుననియు అయ్యర్థంబునకు నారాయణ భక్తి యోగంబు గాని ఉపశమనంబు వేరుగొట్టలేదనియో నిశ్చయించి. భావం తెలుసుకుంటాం. అంటూ నారద మహర్షి సూతుడు స్తుతించగా నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాస భగవానుడు ఏం చేశాడో చెప్పమని సౌనకుడు అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు: బ్రహ్మదేవతాకమైన సరస్వతీ నది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోవడానికి అనుకూలమై అనేక రేగు చెట్లతో నిండి శమ్యాప్రాసం అనేటువంటి ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్ళి తన చిత్తంలో భగవంతుని దర్శించాడు. ఈశ్వరుని మాయా ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని చూచాడు. మాయా మోహితుడైనటువంటి జీవుడు త్రిగుణాతీతుడై కూడా మాయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై తానే కర్తను భోక్తను అనేటువంటి అనర్థ భావనలు చేస్తాడని, ఈ అనర్థాన్ని ఉపశమింపజేయటానికి విష్ణు భక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు. తర్వాత 137 పద్యం తెలుసుకుందాం. అవనీ చక్రములోనన్ ఏ పురుషుడు ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోకశరణ్యుపై భవములంత పెంపగా జాలు భక్తి విశేషంబు జనించున్ అట్టి భువన క్షేమంకరంబైన భాగవతామ్రాయము బాదరాయణుడు కల్పించే నేర్పొప్పగన్. అవని భూ చక్రము మండలము లోనన్ లోపల ఏ పురుషుడైన ఏ ఆమ్నాయమున్ వేదమును విన్నచో మాధవు విష్ణువు పైన్ మీద లోకములకు శరణమైన వాని పైన్ మీద భవములన్ మళ్ళీ పుట్టుటలను
తప్పింపగాన్ తప్పించుటకు చాలు అనగా సామర్థ్యము కల భక్తి భక్తి అనే విశేషంబు విశిష్టమైనది జనించున్ పుడుతుందో అటువంటి భువన లోకములకు క్షేమంకరంబు శ్రేయస్సును కలిగించున్నది అయినట్టి భాగవతము అనే ఆమ్నాయమున్ వేదమును బాదరాయణుడు వ్యాసుడు తాను కల్పించన్ సృష్టించెను నేర్పు ఒప్పగన్ అమరగా భావము. ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసార బంధాలు సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో అట్టి లోక కళ్యాణకరమైనటువంటి మహాగ్రంథాన్ని వేద స్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి నేర్పుతో రూపొందించాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెవెన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.